నమస్కారం మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు? మనం ఇలా కలుసుకోవడం చాలా చాలా ఆనందదాయకం. మనం సత్సంగంలో ఉన్నాము అంటే ఒక ఆధ్యాత్మిక చింతనతో కూడినటువంటి సాత్వికమైనటువంటి వ్యక్తుల మధ్యలో మనం మాట్లాడుకుంటున్నాం. ఆ వ్యక్తులకి మనం దగ్గర అవ్వాలని అనుకుంటున్నాం. వాళ్ళు దేన్నైతే కోరుతున్నారో వెతుకుతున్నారో దాన్ని అన్వేషించడంలో, దాన్ని చేరుకోవడంలో మన వంతు సహాయంగా ఇది మనం చేస్తున్నాం. జీవితంలో వచ్చేటువంటి సమస్యలన్నింటికీ మనం 50% బాధ్యత వహించాల్సి ఉంటుంది. జీవితంలో సమస్యలు వ్యక్తుల యొక్క తప్పుడు నిర్ణయాల వల్ల, మీ తప్పిదాల వల్ల, మీ యొక్క ఆలోచన సరిగా లేకపోవడం వల్ల, మీరు బలహీనతలకు లొంగిపోవడం వల్ల, మీరు ప్రపంచంలోని ఆకర్షణలకి, అట్రాక్షన్స్కి లొంగిపోవడం వల్ల వచ్చేటువంటి సమస్యలని మీరు గ్రహించాలి. అందరికీ అవే ఆకర్షణలు ఉన్నాయి. ఎవరైతే వాటి నుంచి బయటపడి వాటికి లొంగకుండా, వాటి చేత బందీ కాకుండా, నాట్ టు గెట్ ఇంప్రిజన్ బై దీస్ అట్రాక్షన్స్ ఆఫ్ ద వరల్డ్, వీక్నెసెస్ ఆఫ్ ది లైఫ్, వాళ్ళే సాత్వికులు. వాళ్ళే తర్వాత సత్యానికి దగ్గరగా వచ్చేటువంటి మహా వ్యక్తులుగా మనకు కనిపిస్తారు. ఈరోజు విషయానికి వస్తే, ఎవరు ఏది అనుకుంటే అది కరెక్టా? చూడండి, ప్రతి ఒక్కరికి ఒక జీవిత విధానం అంటూ ఉంది. అది వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి జీవిత విధానం. చిన్నతనంలో అవకాశం లేదు, ఎందుకంటే ఆ ఇంట్లో, ఆ పరిసరాల్లో మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం అనుకరిస్తాం, ఇమిటేట్ చేస్తాం. అందుకే ఆశ, అలవాట్లు, కట్టుబాట్లు, ఆలోచనలు, విలువలు, ఆహారపు అలవాట్లు, ప్రతిదీ కూడా ఆ కమ్యూనిటీ నుంచి, ఏ సమూహంలోనైతే మనం పుట్టి పెరిగామో, ఏ వ్యక్తుల మధ్యన మనం పుట్టి పెరిగామో అవే అలవాట్లు మనకి అబ్బుతాయి. దీంట్లో మంచి ఉంటాయి, చెడు ఉంటాయి, దీంట్లో అనేక ప్రభావాలు ఉంటాయి. మనం ఒకసారి యుక్త వయసు వచ్చిన తర్వాత, మనకు ఆలోచన శక్తి వచ్చిన తర్వాత, మనం పాటించేటువంటి అలవాట్లు, మనకు ఉన్నటువంటి ఆలోచనలు, మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కట్టుబాట్లు, ఈ విలువలు, ఇవన్నీ సరి అయినవా కావా అని ప్రశ్నించుకుంటే తప్ప మీకు సరి అయినటువంటి జీవితం అనేది మీ ఎదుట నిలబడదు. సాక్షాత్కారం అంటే ఇదే. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోనంత కాలం మీరు బానిసలుగానే బతకాల్సి ఉంటుంది. మీ అలవాట్లకి, మీ కట్టుబాట్లకి మీరు బానిసలై బతకాల్సి ఉంటుంది. ఈ బానిసత్వం నుంచి బయటపడడమే, బయటికి రావడమే విముక్తి. జైలు 4 గోడల మధ్య స్వర్గం ఉంది అని అనుకునేటువంటి ఖైదీకి మనం చేయగలిగింది ఏమీ లేదు. నేను ఒకసారి వరంగల్లో సెంట్రల్ జైలుకు వెళ్ళాను. ఒక వ్యక్తి 25 సంవత్సరాల తర్వాత జైలు నుంచి విడుదల అయ్యాడు. విడుదలయ్యి 10 రోజులు అవుతున్నా వాడు జైల్లోనే ఉన్నాడు. వాడి ప్రవర్తన మంచిది కాబట్టి జైలు అధికారులు కూడా వాడికి అక్కడ చిన్న చిన్న పనులు చెబుతూ, అక్కడే వాడు ఆహారం తింటూ వాళ్లకు సహాయంగా ఉంటూ బ్రతికేస్తున్నాడు. అతనితో నేను మాట్లాడినప్పుడు, ఈ 25 సంవత్సరాల్లో బయట ప్రపంచంతో నాకు సంబంధాలు లేవు, ఆ ప్రపంచంలోకి వెళ్ళాలంటేనే నాకు చాలా భయంగా ఉంది,
నాకు ఈ జైలు జీవితమే చాలా హాయిగా ఉంది, సుఖంగా ఉందని అతను అన్నాడు. మరి మొదట్లో మీరు జైలుకి వచ్చినప్పుడు మీ యొక్క ఆలోచనలు ఎలా ఉండేవి అని అడిగితే, సార్ 3-4 సంవత్సరాలు పట్టింది, నేను రోజు ఏడ్చేవాడిని, ఈ జైలు 4 గోడల మధ్య నా జీవితం ముగుస్తుందా, నేను ఏ రోజైనా బయట ప్రపంచాన్ని చూస్తానా అని వెక్కి వెక్కి ఏడ్చేవాడిని. చూసారా, ఆ బంధం ఏదైతే వాడికి ఇచ్చినటువంటి శిక్ష ఈరోజు వాడికి చాలా సుఖంగా అనిపిస్తుంది. వాడికి నిజానికి శిక్ష లేదు, కానీ వాడు బయటికి పోదలచలేదు. మరి అది కరెక్టేనా అంటే, ఎలాంటి ఆలోచన వస్తే అది కరెక్ట్ అనుకొని మనుషులు బతుకుతున్నారు కాబట్టి, మేము ఏ విధంగానైతే బతుకుతున్నామో దాంట్లో ఏమీ లోపాలు లేవని బతుకుతున్నారు కాబట్టి ఈ ప్రపంచంలో, సమాజంలో ఇన్ని అసమానతలు అనేటువంటివి ఉన్నాయి. వాడు తాగుడుకు అలవాటు పడతాడు, వాడికి తాగుడులో సుఖం ఉందంటాడు. మరి అది కరెక్టేనా? ఓసారి నేను ఒక బీడీలు తాగేటువంటి వ్యక్తిని కలిశాను. వాడి ఒళ్ళంతా బీడీల వాసనే. అయితే నా దగ్గరికి వచ్చి, గురువు గారు, నేను దీక్ష తీసుకోవాలని అనుకుంటున్నాను, నేను సత్యాన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నాను, అసలు జీవితం యొక్క మర్మం ఏమిటో, జీవిత సత్యం ఏమిటో నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను అని అడిగినప్పుడు నేను అన్నాను, మొదట నువ్వు ఈ బీడీలు తాగడం మానేసేయి అని చెప్పాను. వాడు నాతో ఏమన్నాడంటే, అదంతా తేలికైనటువంటిది కాదండి, మీరు 5-6 నెలలు బీడీలు తాగితే మీకు అర్థమవుతుంది అది ఎంత కష్టమో అని. అంటే మనం ఏర్పాటు చేసుకున్న, మనకు ఏదైతే అలవాటుగా మారిందో దాని నుంచి మనం బయటపడడం కష్టమని అనుకున్నప్పుడు మనం ఇంకా సత్యాన్ని, జీవిత మర్మాన్ని మనం తెలుసుకోలేము. దాంట్లోనే పడి కొట్టుకుపోతూ ఉంటాం అన్నమాట. వ్యక్తులు ఇలా చాలా అనుకుంటూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. ఒకటికి లంచం తీసుకోవడం అలవాటు అయిపోయింది, లంచం తీసుకోవడంలో సుఖం ఉంది, డబ్బులు వస్తున్నాయి, విలాసవంతమైన జీవితం గడపచ్చు. ఓసారి ఓ మిత్రుడు నాతో మాట్లాడుతూ, ఆయన ఒక పెద్ద లంచగొండి, చాలా డబ్బులు సంపాదించాడు, చాలా విలాసవంతమైన జీవితం గడుపుతాడు. మేము ఒక విషయం మీద చర్చిస్తున్నప్పుడు, లంచగొండితనం మంచిది కాదు, ఇది ఒక చెడు వ్యసనము, దీనివల్ల సమాజం చాలా దెబ్బతింటుంది అంటే, ఆయన నవ్వి, చేతనైతే మీరు తీసుకోండి, కానీ నాకు శ్రీరంగ నీతులు చెప్పకూడదు, లంచాలు ఇవ్వడం తీసుకోవడం ఏం తప్పేం కాదన్నాడు. అంటే ఎవరు ఏదైతే పని చేస్తూ వస్తున్నారో వాళ్ళు దాన్ని సమర్థించుకుంటున్నారు కాబట్టి జీవితం ఇంత అస్తవ్యస్తమైంది. ఇలా వ్యక్తులు రకరకాల విధాలుగా వాళ్ళ జీవితం బాగుందని అనుకోవడం, వాళ్ళని వాళ్ళు సరిదిద్దుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే, ఆ సంబంధాలలో, వాళ్ళ చుట్టూ ఉండేటువంటి మానవ సంబంధాలలో చాలా తీరనటువంటి దుఃఖం, తీరనటువంటి వేదన అనేది మనకు కనిపిస్తుంది. అంటే ఇతరుల యొక్క వేదన ఏదైతే ఉందో, కొంత వాళ్ళు స్వయంగా చేసుకున్నటువంటి అపరాధం అయితే, కొంత వారి చుట్టూ ఉండేటువంటి వ్యక్తుల యొక్క అలవాట్లు సరిగ్గా లేకపోవడం వల్ల జరుగుతుంది. ఒకడు సిగరెట్ తాగితే కానీ తాను పనిచేయలేనని అంటాడు. ఒక కవి ఉన్నాడు, డజన్ల కొద్ది సిగరెట్లు తాగితే తప్ప ఆయన పాట రాయలేడు. అది నాకు చెడు అలవాటు అని తెలుసండి, కానీ అది చేయకపోతే నేను పాట రాయలేను అంటే, పాటలు రాస్తున్న వాళ్ళంతా కూడా సిగరెట్లు తాగుతున్నారా మరి? కాబట్టి వ్యసనాలు, అది లంచగొండితనం కానివ్వండి, వ్యభిచారం కానివ్వండి, మద్యానికి అలవాటు పడడం కానివ్వండి, గయ్యాలితనం కానివ్వండి, ఎప్పుడు కోపంగా ఉండడం కానివ్వండి,
స్నేహంగా ఉండకపోవడం కానివ్వండి, ఎదుటి వాళ్లను అనుమానిస్తూ ఉండడం, అవమానిస్తూ ఉండడం, గిల్లి కజ్జాలు పెట్టుకోవడం, తను ఏదో గొప్ప వ్యక్తిని అనుకోవడం, ఎల్లప్పుడూ ఇతరులలో తప్పుల్ని వెతకడం, ఇతరులకి సలహాలు ఇస్తూ ఉండడం, ఇవన్నిటికంటే ముందు మనం ఏమిటో తెలుసుకోవాలి. అదే మన ముందున్నటువంటి పెద్ద సవాలు. మరి వ్యక్తులు మాట్లాడే దాంట్లో నిజం లేదంటారా, నిజాయితీ లేదంటారా, సత్యం కాదంటారా అంటే సత్యం, ప్రతి వ్యక్తి సత్యాన్ని మాట్లాడుతున్నాడు. సిగరెట్ తాగకపోతే నాకు విరోచనం కాదు అని ఎవడైతే అంటున్నాడో వాడు చెప్పేది నిజమే. కానీ దానికి నేను అలవాటు పడ్డాను, ఈ అలవాటును నేను తొలగించుకోగలను, ఎలాగైతే అలవాటు పడ్డాడో అలాగే అలవాటు నుంచి వాడు విముక్తుడు కూడా కాగలడు అన్న సంగతి వాడు గ్రహించలేకపోవడం వల్ల అది నిజమని నమ్మి దాన్నే పాటిస్తూ వస్తున్నాడు. అంటే ప్రతి వ్యక్తికి నిజమేమిటో సత్యమేమిటో తెలుసు, అది కేవలం పాక్షికంగా, అంటే పార్షల్గా. సంపూర్ణమైనటువంటి సత్యాన్ని వాళ్ళు చూడలేకపోతున్నారు. కేవలం ఒక భాగం, ఒక వైపు నుంచి ఒక వ్యక్తిని మనం ఒక యాంగిల్లో చూస్తే ఒక రకంగా కనిపిస్తాడు, మీకు తెలుసు. కొందరు ఫోటో దిగేటప్పుడు కొన్ని యాంగిల్స్లో దిగుతారు, అలాగే సినిమాలలో కూడా మనం చూస్తాం. కొన్ని యాంగిల్స్లో ఆ వ్యక్తి చక్కగా కనబడతాడు, మనకు అందంగా కనబడతాడు. మరొక యాంగిల్లో ఆ వ్యక్తి మనకు వికృతంగా కనిపిస్తాడు. కానీ వ్యక్తిని సంపూర్ణంగా మనం చూసినప్పుడు, వాడిని ముందు వెనక పక్క భాగాలు అన్నీ మనం కలిపి చూసినప్పుడు సమగ్రమైనటువంటి స్వరూపం, పూర్తి స్వరూపాన్ని మనం చూడగలుగుతాం, దర్శిస్తాం. ఒక చిన్న కథ చెప్పి నేను ముగిస్తాను. మనకయ్యే ప్రతి అనుభవం కూడా అంతో కొంత నిజము కాకపోదు. అంటే మన అనుభవాలన్నీ కొంత నిజాన్ని కలిగి ఉన్నాయి. ఒక నలుగురు గుడ్డివాళ్ళట ఒక ఏనుగు దగ్గరికి వెళ్ళి ఆ ఏనుగు ఎలా ఉన్నదో చెప్తున్నారనమాట. అంటే దాని ఆకృతి ఎలా ఉంది, అసలు ఏనుగు ఎలా ఉంటుంది అనేది. మొదటి గుడ్డివాడు దాని తొండాన్ని పట్టుకొని, ఓ ఇది పెద్ద ఒక తాడులాగా ఉంది, ఇది ఒక దొడ్డుగా ఉన్నటువంటి తాడులాగా ఉంది అని అన్నాడు. నిజమే కదా, వాడు గ్రహించినటువంటిది కొంతవరకు సత్యమే కదా. ఇంకొకడు ఏనుగు కాలు పట్టుకున్నాడు, ఓహో ఏనుగు అంటే స్తంభంలాగా ఉంది అన్నాడు. మరొకడు చెవులు పట్టుకున్నాడు, ఓహో ఏనుగు చాటలాగా ఉంటుందని అన్నాడు. ఒకడు తోక పట్టుకున్నాడు, ఓహో ఇది ఆడవాళ్ల జుట్టులాగా ఉంది ఏనుగు అని. వీళ్ళందరూ చెప్పింది సత్యం కాదు, అసత్యం అని చెప్పలేము. ఎందుకంటే దాంట్లో కొంత శాతం, కొంత పర్సెంటేజ్ సత్యమే వాళ్ళు చెప్పింది. ఆ భాగాలు వాళ్ళు చెప్పినట్టుగానే ఉన్నాయి. కానీ కళ్ళున్నటువంటి ఒక వ్యక్తి ఆ ఏనుగును చూసినప్పుడు, అంటే వాడు తొండాన్ని, తోకను, కాళ్లను, చెవులను, పొట్టను, ప్రతి భాగాన్ని అన్నింటిని కలిపి చూసి ఇప్పుడు వాడు ఇచ్చేటువంటి వివరణ ఏదైతే ఉందో, ఆ ఏనుగు గురించి చెప్పేటువంటి వివరణ ఏదైతే ఉందో అది సంపూర్ణమైనటువంటి సత్యం అని మనం గ్రహించాలి. కాబట్టి జీవితాన్ని సంపూర్ణంగా మనం అర్థం చేసుకోవాలంటే కేవలం మన అభిప్రాయాలతో, మనకున్నటువంటి అలవాట్లతో, మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఆలోచనలతో, మనలో ఉన్నటువంటి బలహీనతలతో మనం జీవితాన్ని ఏ రోజు అర్థం చేసుకోలేము. అందుకే వ్యక్తులు వేరు, మహాత్ములు వేరు. జీవితాన్ని సమగ్రంగా, అంటే దాన్ని చూసి దర్శించి 100% దాన్ని గ్రహించిన నాడు మనలో ఉన్నటువంటి అపోహలన్నీ తొలగిపోతాయి. మనకున్నటువంటి భయాలు, బలహీనతలు అన్నీ తొలగిపోయి మనం సంపూర్ణ సత్యాన్ని గ్రహించి ఆనందంగా, శాంతిగా, సంతోషంగా ఉండడానికి వీలు కలుగుతుంది. ఆలోచించండి. నమస్కారం.